2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ షియాచి అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. సో ప్రీవియస్ వీడియోలో నేను డిస్కస్ చేసుకున్నటువంటి పాయింట్, కుంచిత మనస్తత్వంతో ఒక మనిషి ఉండేటప్పుడు ఆలోచనలు కూడా దానికి తగ్గట్టే ఉంటాయి. ఆ బ్రాడ్ మైండ్ సెట్లోకి రాలేరు. ఇక్కడ సింపుల్ ఏంటంటే రివర్స్ మైండ్ సెట్ కనుకుంటే ఎప్పుడైనా సరే బాగుపడడానికి అవకాశం ఉంటుంది. కుంచిత మనస్తత్వం ఉండేటువంటి వాళ్ళకి. సంకుచిత మనస్తత్వంతో ఎవరైతే కూడి ఉంటారో ఆహా. విశాల దృక్పథానికి మార్చుకోవాలి. అవును, కానీ చాలా మంచి వ్యాలిడ్ పాయింట్ మీరు చెప్పడం జరిగింది. సో మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తున్నారు? ఏం చెప్తాడంటే మన సబ్జెక్ట్లో అసాధారణ రీతిలో పరిస్థితులు మిమ్మల్ని భయపెడుతుంటే ఆ సమయంలో మీరు ఏం చేస్తారంటే మీ ఆలోచనని ఒక ప్రగాఢ వంచ వైపు మరల్చండి. ఎంత బాగా చెప్పాడంటే నిజంగా చాలా ఒక్కొక్కటి అసలు సబ్జెక్టే అద్భుతం అండి. నిజంగా చెప్తున్నాను. విపరీతమైన అప్పులో కూరుకుపోయినాడు వ్యక్తి, అందరు పిక్క తింటున్నారు. అది భయంకరమైన సిచ్యువేషనే కదా. ఆ టైంలో నువ్వు ఇంకేమైనా ఆలోచించగలుగుతావా? అక్కడ ఏమంటాడంటే నువ్వు ఆలోచించలేవు కాబట్టి ఆలోచించేదేదో దాన్ని ప్రగాఢ వాంఛగా పెట్టుకోమంటాడు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ అప్పులన్నీ పక్కన పెట్టేయండి ఒకసారి, ఓకేనా? ఇది లేకపోతే నేను బతకను అని ఒక ప్రగాఢ వాంఛ, ఒక కోరిక పెట్టుకొని దానివైపు ప్రయత్నం చేయడాలని ఇవన్నీ మాయమైపోతాయి. అర్థమైందా? ఎట్లా ఎందుకు చెప్పాడంటే మామూలుగా నువ్వు ఇంకో దిక్కు నీ దృష్టిని మరల్చి అని చెప్తే అది నీకు అంత గొప్పగా ఉండదు. దాన్ని ఏమన్నాడంటే ప్రగాఢ వాంఛగా పెట్టుకోమన్నాడు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది ఒక ప్రగాఢ వాంఛ, అంటే నీ లక్ష్యం. నువ్వు ఇప్పటిదాకా ఏదైతే అనుకున్నావో, ఏదైతే సాధించాలనుకున్నావో అది చాలా కష్టం. కానీ దాన్నే పదే 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 ఆశించినప్పుడు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఎవరెస్ట్ ఎక్కాలనుకున్న వాడికి చాలా ఈజీ, మనం ఎక్కాలంటే చాలా కష్టం. ఎందుకంటే వాడి లక్ష్యం అది. ఎక్కినప్పుడు ఎంతో కష్టం చేసుకొని ఎక్కినా సరే అంత పెద్ద ఎవరెస్ట్ శిఖరం వీడు పైకి ఎక్కిన తర్వాత వాడు కాళ్ళ కిందనే ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు దానిపైన వాడు ఉంటాడు, వాడు కాళ్ళ కింద ఎవరెస్ట్ శిఖరం ఉంటుంది. కాబట్టి వాడు ప్రగాఢ వంచగా పెట్టుకున్నాడు కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్లు అయినా సరే దాన్ని ఎక్కగలిగాడు. అలాగే ఈ ప్రగాఢ వంచ పెట్టుకున్నావు కాబట్టి ఈ పరిస్థితులన్నీ పక్కకి వెళ్ళిపోయి నువ్వు కోరుకున్నది అయితే అది మాత్రమే సాధిస్తావు. ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? దీని మీద చాలాసార్లు తర్జనభర్జనలు జరిగినాయి. చాలామంది కూడా నాతో డిస్కస్ చేస్తారు. ఈ సిచ్యువేషన్లో ఎలా ఆలోచించగలుగుతాం మనం, ఓకేనా? నేను దీని మీద ఎన్నో ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. ఒక ఉరిశిక్ష పడింది, వారం రోజుల్లో ఆ వ్యక్తికి ఉరిశిక్ష వేస్తారు. ఒక ఖైదీ ఉన్నాడు, ఆ ఖైదీకి చెప్పేశారు, డిసైడ్ చేశారు ఈ వారంలో, వచ్చే వారం ఆదివారం నుండి నీకు ఉరిశిక్ష పడుతుంది. అన్న తర్వాత ఏం ఆలోచిస్తాడు ఖైదీ? ఏం ఆలోచిస్తాడు? కొంత యాంగ్జైటీ ఉంటుంది. ఇంకేం ఆలోచిస్తాడు? కలుస్తానా లేదా, ఇప్పుడు దీని నుంచి నేను ఎలా బయటపడాలి, ఎవరు బయటపడేస్తారు? ఆలోచనతో సతమతం అవుతూ రోజు మెంటల్గా డిజార్డర్ మారిపోయి ఒక వీక్నెస్ అనేది వస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో కూడా దాన్ని పక్కన పెట్టేసి నేను బయటకు వచ్చి వ్యాపారం చేస్తాను, కోట్లు సంపాదిస్తాను ఎవడని ఆలోచిస్తాడా? ఆలోచించి రెండో ప్రపంచ యుద్ధంలో అదే జరిగింది. ఒక ఖైదీ ఉన్నాడు, ఆ ఖైదీని ఖైదీ చేశారు. ఖైదీ చేసిన తర్వాత చెప్పారు అతనికి నెక్స్ట్ వీక్ నీకు ఊరేస్తారని చెప్పేసి. ప్రగాఢ వాంఛ అయింది, ఊరేస్తారనేది కాదు, నేను బయటకు వచ్చి కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తానని ప్రగాఢ వాంఛ. అర్థమైందా? ఆ ప్రగాఢ వాంఛ ఏం చేసింది? వాడు చౌబాయాన్ని తప్పించేసింది. పదే పదే అఫర్మేషన్ చేస్తాను, నేను బయటికి వెళ్తున్నాను, బయటికి వెళ్ళేసి నేను ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయి బ్రహ్మాండంగా పలానా సెంటర్లో నేను బ్రహ్మాండమైన వ్యాపారం చేస్తాను, కోట్లు సంపాదిస్తాను. అది కలగంటున్నాడు ఆయనకి. ఇక్కడ నేను జైల్లో ఉన్నాను, లేదంటే నన్ను ఊరేస్తారు, లేకపోతే ఇదంతా అవుతుంది, నా పరిస్థితి ఏంటి, అది కొంచెం కూడా లేదు. అందరు ఖైదీలు బాధపడుతున్నారు, ఏమో చేస్తున్నారు. ఈయన ఒంటరిగా పడుకొని కాలు మీద కాలు వేసుకొని అది ఆలోచిస్తున్నాడు, నేను ఇక్కడ నుంచి బయటపడతాను, పలానా సెంటర్లో బ్రహ్మాండమైన పెద్ద బిజినెస్ చేస్తాను అన్నట్టుగానే. మీద ఒక 2 days తర్వాత ఆ ఖైదీలకు కూరగాయలు సప్లై చేయడానికి ఒక బయట వ్యాన్ వచ్చింది. కూరగాయలను వీళ్ళే మోయాలి కదా. ఆ మోస్తూ ఆ కూలీలతో పాటు ఇతను కూడా కలిసి బయటకు వెళ్ళిపోయాడు. వాడిని ఎవరు గమనించలేదు. ఎందుకు? వీడి ప్రగాఢమైన వాంఛ ఏదైతుందో అన్నిటి నుంచి తప్పించేస్తుంది. ఇది నిజంగా జరిగింది. మనకి వెళ్ళిన తర్వాత చిన్న వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత ఒక 45 రోజులు అయిన తర్వాత అనుకోకుండా రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. దానికి బంధించిన ఖైదీలందరినీ రిలీజ్ చేశారు. దాంట్లో వీడు కూడా ఉన్నాడు కాబట్టి ఇక శిక్ష లేదు. అప్పటి వరకు ఒక 6 ఏళ్ళు ఏడాదిలో వీడు మంచి అక్కడ పికప్ అయిపోయి ఆ స్ట్రీట్ మొత్తం దళారీ చేసి ఆ వ్యాపారాన్ని అంతా తన హ్యాండ్ ఓవర్లో తీసుకొని ఆ మెయిన్ సెంటర్లో వాడు అన్నట్టు ఒక పెద్ద షాప్ పెట్టేసి కొన్ని 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు. పెద్ద వ్యాపారవేత్త అయినాడు. ఎలా పాసిబుల్ అవుతుంది నన్ను అడుగుతారు చాలామంది.
ఇంత ఈ క్రిటికల్ సిచ్యువేషన్లో మీరు డబ్బు సంపద గురించి ఆలోచించమంటారు, ఎలా ఆలోచిస్తారండి అంటారు. ప్రగాఢ వంచ. ప్రగాఢ వాంచ వాడిని ఇంకా బయటికి తీసుకొచ్చిందా లేదా? నువ్వు ఆలోచించినప్పుడు నీకు అవుతుంది కదా, నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు? అంటే మీకు ఈ ప్రగాఢ వాంఛలంటూ ఏమీ లేవు, ఏది సాధించాలని కోరికలు లేవు, ఏది నువ్వు గొప్ప ధనవంతుడు కావాలి, ఉన్నతత్వాన్ని సాధించాలి, ఒక రిచర్ లైఫ్ని జీవించాలనే ఆలోచన లేవు. ఆ ఉన్న దాంట్లోనే జీవించాలి. ఈ అప్పులు ఇది కాకపోతే మళ్ళీ రేపు ఇంకో దగ్గర ఇదే ఆలోచనలు ఉన్న తర్వాత నీకు ప్రగాఢ వాంఛ ఎక్కడ ఉంది? కాబట్టి మన సబ్జెక్ట్లో ఏం చెప్తాడంటే, నువ్వు దైన్య స్థితిలో ఉన్నప్పుడు నీకు అన్ని పరిస్థితులు నీకు మీద ఎప్పుడైతే దాడి చేస్తాయో అలాంటప్పుడు నువ్వు ఒక ప్రగాఢ వాంఛ వైపు నువ్వు ఆలోచించడం మొదలు పెట్టడం వల్ల వాటి నుంచి నువ్వు బయటపడవచ్చు అని చెప్పబడుతుంది. అది సాధ్యమవుతుంది అంటే అట్లా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. మనం ఒక ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పింది మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకున్నాను తప్ప ఇలాంటి బోలెడు ఉన్నాయి. నేను కూడా చెప్తాను, నా జీవితంలో కూడా నా ఇంటర్వ్యూలో కూడా నేను ఓపెన్గా చెప్పాను. నేను ఏనాడు కూడా నా పరిస్థితుల గురించి ఆలోచించలేదు. మన ఇంటర్వ్యూ కూడా చాలా సరదాగా చేసాం చూడండి. ఎప్పుడు కూడా ఆలోచించలేదు. నాకేం కనిపిస్తుందంటే నేను ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాను, నేను బాగా ఒక లగ్జరీస్ లైఫ్ జీవిస్తున్నాను, ఇవే ఆలోచనలు తప్ప ఏనాడు కూడా నేను నాకున్న పరిస్థితుల గురించి నేను ఆలోచించలేదు, కించిత్ కూడా ఆలోచించలేదు. ఎందుకు? నాకెందుకు వాటి వైపు దృష్టి లేదు, ఆ సిచ్యువేషన్ వైపు దృష్టి లేదు. అవి ఎందుకు వచ్చినాయి కూడా నాకు తెలియదు. ఆ సిచ్యువేషన్లో కూడా నేను ఉన్నతత్వం గురించి ఆలోచించాను, నాకు సాధ్యమైంది. అలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మీకెందుకు సాధ్యం కాదు? ఒక్కసారి ఏదైనా ఒక గట్టి ప్రగాఢ వంచి పెట్టుకొని అటువైపు ఆలోచించే ప్రయత్నం చేయండి. అది సాధించేలోపు ఇవన్నీ కనిపించకుండా పోతాయి. రియలీ గ్రేట్ సార్. చాలా మంచి ఇది. నిజంగా ఒక మనిషికి ప్రగాఢ వాంఛ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే బ్యారియర్స్, నెగటివ్ బిలీఫ్ ఏదైతే ఉంటుందో టప్ 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 పేలిపోతాయి. అది అనుభవించేటువంటి వాళ్ళకి, జీవితంలో ఎక్స్పీరియన్స్ చేసేటువంటి వాళ్ళకే తెలుస్తుంది. కింద కామెంట్ బాక్స్లో అయితే నేను అనుకోవటము, వారి జీవితాల్లో ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వాళ్ళు ఉంటారో, అంటే నాకు ఇది జరగబోతుంది అని నాకు ముందే తెలిసినా కూడా అవన్నీ పక్కన పెట్టి ఖాతరు చేయకుండా ఇలా సక్సెస్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పేసి డెఫినెట్గా పెడతారు. ఎందుకు అంటే మనీ మంత్ర సబ్జెక్ట్లోకి వచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ థాట్ ఎంత బాగా షిఫ్ట్ అయిపోయి ఉంటుందంటే డబ్బు, సంపద, ఐశ్వర్యం ఇవి తప్ప వేరే వాటి మీద పొర్రపాటును కూడా. ఈ సందర్భాలు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్లయింట్ వచ్చాడు నా దగ్గర, దాదాపు 10 కోట్ల అప్పు తీసుకొని వచ్చాడు నా దగ్గర. 10 కోట్ల అప్పు ఉందండి, నేనేం చేయాలన్నాడు. 10 కోట్ల అప్పు ఉంటే నువ్వేం చేయదలుచుకున్నావు అని నేను, ఏం అర్థం కావట్లేదండి నేను అంటే, లేస్తే పడుకుంటే అదే ఆలోచిస్తున్నావు లేదా, ఎట్లా కట్టాలి, ఏం అమ్మి కట్టాలి, ఏం చేసి కట్టాలి, ఇవే ఆలోచిస్తున్నావు కదా. అవన్నీ పక్కన పెట్టేసి ఒకసారి నా క్లాస్కి రా అని చెప్పాను. నా క్లాస్కి వచ్చాడు, ఓకేనా. క్లాస్కి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి కలిసాడు నాకు పర్సనల్గా. ఎప్పుడు ఏం ఆలోచిస్తున్నావు అన్నాను. డబ్బు సంపాదించడం తప్ప నాకు 10 కోట్ల ఆలోచన వస్తలేదండి అన్నాడు ఆయన. మరి నమ్మడి 3 నెలల్లో కట్టేశాడు అప్పు అంతా. మళ్ళీ వచ్చి డైరెక్ట్ లైవ్గా చెప్పాడు ఆయన, నా 10 కోట్ల అప్పు నేను 3 నెలల్లో కట్టేశాను అంటే. ఆయన ఏం చూశాడు, నేను ఆయనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. 10 కోట్ల అప్పు అయింది, ఏదో మార్కెట్ ఏదో సిచ్యువేషన్ వల్ల అయిపోయింది, నీ తప్పేమన్నా ఉందా అన్నాను. లేదు. 10 కోట్ల నువ్వు లాస్ అయినా అంటే నువ్వు ఎంత వ్యాపారం చేసి ఉండాలి, కొన్ని కోట్ల వ్యాపారం చేసి ఉండాలి అంటే నీకు ఎంత నాలెడ్జ్ ఉండాలి అంటే, నువ్వు పెద్ద వ్యాపారమే కదా, నీ మీద ఎంతమంది ఆధారపడి ఉండాలి. ఒక్కసారి వాళ్ళ జీవితాన్ని మైండ్లో పెట్టుకో. వాళ్ళందరికీ నేను మళ్ళీ పునర్జీవితం ఇస్తానని మైండ్లో పెట్టుకో. దాంతోపాటు నీకు నువ్వు ఎంత చాకచక్యాన్ని కలిగి ఉన్నావు, మార్కెట్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా నువ్వు దాన్ని ఎంత హై స్టేజ్లోకి తీసుకెళ్ళావు, అవన్నీ ఒకసారి మైండ్లో తెచ్చుకో. అంటే నీకున్న ఎనర్జీ ప్రపంచంలో ఎవరికి లేదు, కాకపోతే ఈ సిచ్యువేషన్లో పడి నువ్వు మర్చిపోయినావు. ఒక్కసారి దాన్ని మళ్ళీ నువ్వు రీఛార్జ్ చేసుకో అన్నాను. అంతే ఆయన చేసింది, అంత కూడా కొత్తగా ఏం లేదు, అయిపోయింది. కాబట్టి అయిపోయిన వాటి గురించి ఆలోచించకుండా నువ్వు కొత్తగా ఎప్పుడైతే ఆలోచిస్తావో అప్పుడు నువ్వు అనుకునే అన్ని సాధిస్తావు. గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీయాచార్య కృష్ణస్వామి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.